ఇప్పుడు రీసెంట్గా చూసినట్టయితే కేసినేని నాని గారు టీడీపీలోంచి బయటకు వచ్చారండి. దానిపైన మీ అభిప్రాయం? ఆయన టీడీపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు ఉన్న అనుసంధానంతో టీడీపీలో మెలిగారండి. ప్లస్ ఆయన ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారిని తప్పు పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల లోపల ఉన్నా సరే బయట కార్యక్రమాలన్నీ చేసింది ఆయనే. టీడీపీకి మంచి బ్యాక్ బోన్ అండి. కృష్ణా జిల్లాకి మాత్రం చేతలార చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని లేనిపోని మాటలని పోగొట్టున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో కలహతలు తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు, అంతకు మించి ఏం లేదు. ఆయనకి పార్టీ టికెట్ ఇవ్వకపోవడం వల్లే ఆయన బయటకు వచ్చారని వినిపిస్తున్నాయి కదా బయట. ఇప్పుడు నాతో ఒక వ్యక్తి పార్ట్నర్షిప్ చేస్తున్నాడండి. అతను నాతో బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చెప్తాం? నా దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు, నేను టికెట్. వాస్తవంగా అయితే పార్టీకి సంబంధం లేకుండా ఇండివిజువల్గా ఒక ఎంపీ అయ్యి ఉండి జిల్లాకి చాలా చేశాడండి. తిరువూరు దగ్గర నుంచి మన ఇటుపక్కు బందర్ వరకు ఏది చూసుకున్నా సరే అతను చేసిన పనులు ఓ 10-15 ఉన్నాయండి. ఏ ఎంపీ కూడా గద్దె రామ్మోహన్ రావు తర్వాత ఏ ఎంపీ కూడా అలా చేయలేదండి. గద్దె రామ్మోహన్ రావు గారు ఏ విధంగా ఎంపీ రివల్యూషన్లో అన్ని ఫండ్స్ తెచ్చి మన కృష్ణా జిల్లాకి ఎంత కార్యక్రమం చేశాడో అంతకంటే 10 రెట్లు చేశారు కేసీఆర్ని. ప్లస్ ఇండివిజువల్గా ఫైట్ చేశాడు. చంద్రబాబు నాయుడు కొన్ని వద్దంటున్నా ఆయన ఇండివిజువల్గా ఇది కావాలి, మా జిల్లాకి ఇది కావాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడికి రిటర్న్గా ఇవ్వకుండా ప్లస్ ఫైట్ చేసి కొన్ని కార్యక్రమాలు చేశాడు, కొన్ని సబ్జెక్టులు చేశాడు. అవి ఈ రోజున ముందు తరానికి మంచి భవిష్యత్తు ఇస్తానండి కేసీఆర్ నాన్న గారు చేసిన పనులు మాత్రం. మరి ఆయన అంత మంచి పనులు చేశారని మీరు చెప్తున్నారు. బయట కూడా ఆయనకు మంచి పేరే ఉంది. పేద ప్రజలకు కూడా బాగా మేలు చేసే వ్యక్తి. ఆయన ఎప్పుడు జనాల్లో తిరిగే వ్యక్తే. మరి ఆయన వదులుకున్నారు టీడీపీ. మరి ఇప్పుడు టీడీపీకి మైనస్ అవుతుందంటారా ఆయన వెళ్ళడం వల్ల, బయటికి రావడం వల్ల? వాస్తవంగా కృష్ణా జిల్లాకే మైనస్ అవుద్దండి టీడీపీకి. ఎందుకు టీడీపీ అయిందంటే ఒక సామాజిక వర్గంలో మంచి ఇంపోషన్ క్యాండిడేట్, మంచి ఎలాంటి ఒక గోల్డెన్ క్యాండిడేట్. ఆయన ఏ పనైనా సరే అతని నిర్ణయం మీద ప్రజలకు అవసరం అంటే నడిం కట్టుకొని ఎన్ని రోజులైనా సరే ఆ పని నిలబెట్టి చేసే వ్యక్తి కేసీఆర్ నాని. కృష్ణా జిల్లాకే టీడీపీకి మంచి దెబ్బండి ఇది. కేసీఆర్ నానిని బలవంతంగా బయటికి పంపించారు కానీ అతని పెత్తం ప్లస్ అతను కమాండింగ్ ఎక్కువ అవుతుంది, ప్లస్ జిల్లా అతని గ్రిప్లోకి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతోనే చిన్న వెలిగేషన్లతోటి ఆయన్ని బయటికి పంపించారు. కేసీఆర్ నాని గారు వాళ్ళ తమ్ముడు చిన్ని గారు ఉన్నారు. ఆయన పార్టీ టికెట్ ఏం అడగలేదు, ప్రజా సంక్షేమ కార్యంలో చురుగ్గా పాల్గొన్నారు. దానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇచ్చుండొచ్చేమో కానివ్వండి. కానీ కేసీఆర్ నాని కృష్ణా జిల్లా గోల్డెన్ మ్యాన్ అండి. అంటే ఆయనదేముంది అంటే బాబు గారిని చూసి, పార్టీని చూసి ఆయనకు ఓట్లేసి గెలిపించారులే కానీ ప్రజలు 2 సార్లు ఆయన ఎంపీ అయినా సరే ఆయనదేమీ లేదని కూడా అంటున్నారు కదండి. వాస్తవంగా బాబు గారిని చూసే గెలిపించాలనుకున్నాం. నారా లోకేష్ గారిని ఎందుకు గెలిపిలేదండి? మంగళగిరిలో అంత డెవలప్ చేశారు. సొంత కొడుకు నారా లోకేష్ గారిని పార్టీ ఎందుకు గెలిపిలేదండి? చంద్రబాబు నాయుడు క్యాలిబర్ ఎందుకు గెలిపిలేదండి? కృష్ణా జిల్లా కన్నా గుంటూరు జిల్లాలో ఏ క్లాస్ డెవలప్మెంట్ చేసింది నారా చంద్రబాబు నాయుడే. మరి దానికి ఎందుకు ప్రజలు బుద్ధి చెప్పారండి? అంటే ముందు ఒక పార్టీ ఒక 35% పార్టీ అయితేనండి 45% పబ్లిక్ అండి. పబ్లిక్లో 45% ఉన్న వ్యక్తి, ఆ పబ్లిక్తో అనుసంధానమైన వ్యక్తి, ఇతను పబ్లిక్ మెయిల్ చేస్తారన్న సబ్జెక్ట్ ఉన్నప్పుడే ఏ వ్యక్తికైనా సరే పార్టీది 35% కలుసుద్ది. ఇతను ఓన్ క్యాలిబర్, ఆయనది కేసీఆర్ నాని గారిది ఓన్ క్యాలిబర్ 30% కలుసుద్ది. పబ్లిక్ 35% అండి. పబ్లిక్ చూస్తున్నారండి ఎవరు మంచి ఎవరు చెడు, ఏం చేస్తారు, ఏ నాయకుడు ఏది చేస్తాడు ప్రజలకు అనే ఉద్దేశాన్ని మాత్రం నాయకుల కన్నా ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, చాపకంద నీరులాగా ఇటు వెళ్ళిపోతే అటు వెళ్ళిపోతే ఇటు తిరిగే వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తారండి. అది ఏ పార్టీలో చేరినా ఆ నాయకుడు వ్యక్తిగతంగా మంచి క్యాలిబర్ ఉంటే ఏ పార్టీకి వెళ్ళినా ఆ పార్టీ గెలుస్తుందండి. మరి అదేవిధంగా ఆయన ఇప్పుడు జగన్ గారిని కలిశారు. ఆయన వైసీపీలోకి వస్తున్నారు అని చెప్పేసి కూడా వినిపిస్తున్నాయి, వచ్చారని కూడా అంటున్నారు. మరి ఒకవేళ వైసీపీ తరపున ఆయనకి ఎంపీ సీట్ ఇస్తే ఆయన గెలిచే ఛాన్స్ ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మొన్న కలిశారండి కేసీఆర్. మరి ఎంపీ టికెట్ అడిగారో లేదు కానీ ఇంతవరకు చూచాయిగా పబ్లిక్ టాకే కానీ ఎంపీ టికెట్ అడిగారు, ఇచ్చేశారని. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కేసీఆర్ నాని గారికి ఎంపీ టికెట్ ఇస్తే 3వ సారి కృష్ణా జిల్లాలో ఎంపీగా గెలిచే ఏకైక వ్యక్తి అండి. అలాంటి వ్యక్తి టీడీపీ పార్టీ చెడగొట్టుకుంది కేసీఆర్ నానిని. అంతకు మించి వేరేది ఏం లేదు. అతని క్యాలిబరు ప్లస్ మా వైసీపీ పార్టీ 45%, పబ్లిక్
30%, ఇతను 20%. ఎక్సలెంట్గా కేసీఆర్ నాని గారు మాత్రం 100% విన్ అవుతారండి. మరి అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు సభ పెట్టారండి తిరువూరులో. మరి ఆ సభలో ఆయన ఇప్పుడున్న మద్యం బాగా రేట్లు పెరిగిపోయినాయి, మేము అధికారంలోకి వచ్చాక మద్యం రేట్లు తగ్గిస్తాము, మంచి మద్యం తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చండి? దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట చాలా గొప్ప మాట అండి. అది మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మద్యపానం నిషేధం పెడితే మద్యపాన నిషేధం పెట్టిన 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిచింది. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేయగానే మద్యపాన నిషేధాన్ని రిలీజ్ చేశాడు. అంటే మద్యపానం రిలేషన్ మీదే ఆయన వ్యాపారాలు కానీ ఆయన పార్టీగా నడుస్తున్న దానికి అదొక నిదర్శనం అండి. ఎవరికైనా ఒకటే, అదే వైఎస్ రాజశేఖర రెడ్డి మందు బ్యాన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కనుక వదిలితే అతనికి అది నిదర్శనమే. ఎందుకని నందమూరి తారక రామారావు ప్రజల్లో ఉన్న వ్యక్తి, ప్రజలంటే పిచ్చి, ప్రజా సంక్షేమాలంటే ప్రాణం ఆయనకి. ఆయన మద్యపాన నిషేధం చేశాడు. అదే చంద్రబాబు నాయుడు మన సీఎం అయిన తర్వాత మద్యపాన నిషేధాన్ని తొలగించి మద్యపానం మార్కెట్లోకి తెచ్చాడు. అంటే ఏ పార్టీకి ఏ మద్యం అవసరం అనేది అందరూ చూస్తారండి. ప్లస్ మొన్న జరిగిన తిరువూరు సభలో మీరు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారిని చెప్తున్నారు, నేనైతే చూడలేదు. దానికి ఒక చిన్న క్లౌంట్ ఇస్తాను. మందు ఎలా తయారు చేయాలి, ఎలా అమ్మాలన్నది మాకంటే చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసండి. ఎందుకంటే ముందు తెచ్చిన పిచ్చి బ్రాండ్లే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అంతే వీళ్ళు కూడా. ఎందుకంటే రాష్ట్రం నడవాలి, ఎన్నో పురోగతిమైన పథకాలు పెట్టారు. పథకాలు తప్ప రైట్ అనేది పబ్లిక్ తెలుసు. ఆ పథకాలకు డబ్బులు కావాలి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు అవసరమే. మందు తాగుతున్నారంటే వాడు తాగాల్సిన దానికన్నా ఎక్కువ తాగుతున్నాడు. అదే ఆరోగ్యపరంగా మందు తాగాడు అనుకోండి, ఏ మందు ఎఫెక్ట్ కాదు. మరి అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు ఏపీలో అనే కాదు, ఎక్కడైనా సరే ప్రజలు తగ్గిపోయారు, ఒక్కలతో ఆపేస్తున్నారు, ఇద్దరికంటే ఎక్కువగా ముగ్గురిని కనాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దాని మీద అవగాహన కూడా కల్పించాలి ప్రజలకని కూడా అంటున్నారు. మీరు దాన్ని ఎలా చూడొచ్చు? దాన్ని ఒక విధంగా బాగా చూడొచ్చండి. ఇక్కడ ఈ సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆల్ ఏంటంటే కుటుంబ ఆర్థిక ఇబ్బందులు మేరండి. దీంట్లో ముస్లిమ్స్ని మెచ్చుకోవచ్చండి. ముస్లిమ్స్ని మెచ్చుకోవడానికి కొన్ని రీజన్స్ అయిన కారణాలు చెప్తానండి. వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు ఏ పనైనా చేస్తారు. హిందువులో మనం ఒక 16,000 15,000 రూపాయల జీతం ఉన్నోడికి గవర్నమెంట్ స్కూల్ పనిచేయదు, నార్మల్గా ఉన్న ప్రైవేటు స్కూలు పనిచేయదు. వాడు గౌతమ్ పబ్లికేషన్సో, చైతన్యానో, లేకపోతే నలందాలో చేరాలి. ఇవి చేరాలంటే డబ్బులు కావాలండి. డబ్బులు కావాలంటే ఈరోజు కళ్ళు కట్టిన అందరికీ తెలుసు, ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు, ఏ పిల్లలకి ఎంత ఫీజు కడితే పిల్లల్ని చేర్చుకుంటారు, మెరిట్ అవనా కాదా, వాళ్ళ డ్రెస్ మెయింటెనెన్స్ అదేమీ లేకుండా జగనన్న అనే వ్యక్తి, వైఎస్ఆర్సీపీ అనే గవర్నమెంట్ అనేది పబ్లిక్లోకి తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టిందండి. మొన్న ఈ మధ్య ఇంగ్లీష్ మీడియం పిల్లలు మాట్లాడారు, ఎక్కడో టాప్ మోస్ట్ 4th ర్యాంకో 2nd ర్యాంకో వచ్చారండి. అంటే ఇంతకు ముందు రాని 4th ర్యాంకు 2nd ర్యాంకు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత ఈ పిల్లలకి ఎందుకు వచ్చింది అంటే, ఇంతకు ముందు ఉన్న ఉపాధ్యాయులు పాఠాలు చెప్పకుండా ఏదో నామకం వాస్తా గడిపేవాళ్ళు. ఈతను వచ్చిన తర్వాత స్కూల్ మాస్టర్లు కూడా భయం ఏర్పడింది. ఒప్పుకోడు చదువు చెప్పకపోతే అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. కాబట్టే పబ్లిక్లో చదువు అనేది ఎదరికెళ్తుందండి. ప్రతి సామాన్యుడికి చదువుకుండే గుండె ధైర్యాన్ని ఇస్తున్నాడు అతను. నేనున్నానని భరోసా ఇస్తున్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు లేపారండి? ఆయనకి తెలుసుగా, రాష్ట్రంలో గోల్డెన్ మ్యాను, పబ్లిక్ సెక్టార్ని ఏకదాటి మీద నడిపించిన వ్యక్తి. అతను అనుకున్న ఆలోచనలు వేరు, కానీ ఆ ఆలోచనలు ఆయన రెండోసారి సీఎంను ఎందుకు చేయలేకపోయినాయండి? పబ్లిక్ తెలుసు కదండి. అదే కనుక ఫస్ట్ టైమే బాగా డెవలప్ చేసి ఉంటే ఒక్క ఛాన్స్ అన్నా కానీ ఎవరికైనా ఇచ్చేస్తారా? సీఎం పదవి ఎవరికి ఇచ్చేది కాదు కదా, పబ్లిక్లు నిర్ణయించిన ఓటింగ్ అది. ఆ విధంగానే ఉండాలి, కానీ మనం ఏదో తీసుకునే సీటు కాదు, పబ్లిక్ నిర్ణయించాలి. రేపు జరగబోయే ఎలక్షన్స్ కూడా పబ్లిక్కే నిర్ణయిస్తారండి. ఆ పబ్లిక్ నిర్ణయించేది కని విని ఎరగనట్టుగా జరుగుద్ది.